హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. 25 to 30 ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు చెప్పారు, బాగానే ఉంది. 35 to 40, 40 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కాకుండా కొన్ని సేవింగ్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర ఓ 15 lakhs 20-25 lakhs పెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్తో మంచి సంపద సృష్టించాలంటే మీ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ థింగ్ అంటే ఐడియల్లీ ఏంటంటే ఇది ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 15 సంవత్సరాలు పనిచేసి స్ట్రక్చర్డ్గా సేవింగ్స్ బిల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అమౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ అమౌంట్తో 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ అందరికీ ఈజీగా తెలిసేది రియల్ ఎస్టేట్, ఏదో ప్లాట్ ఫ్లాట్ కొనేసి రెంటల్ కోసం మనము ఆర్ అప్రిషియేషన్ కోసం కొనేస్తాం. అందరికీ తెలిసిన కామన్ యాసెట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. అది కూడా మనకి ఏంటంటే మన రిస్క్ అపెటైట్ని బట్టి మనము రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అందులో పెట్టుకోవచ్చు. సో యూజువలీ ఒక 15% లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంవత్సరానికి. తర్వాత కొన్ని యూలిప్స్ ఉన్నాయి. ఇంకో మెథడ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా ప్యాసివ్గా వేసే బదులు డైరెక్ట్ ఈక్విటీ చేస్తారు. డైరెక్ట్ ఈక్విటీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం అలొకేట్ చేస్తారు, సొంతంగా నేర్చుకొని ఈక్విటీలో ఎలా ఇన్వెస్ట్ చేయడం, మంచి కంపెనీ స్టాక్స్ ఐడెంటిఫై చేసుకొని కొంచెం లార్జ్ క్యాప్లో, కొంచెం మిడ్ క్యాప్లో, కొంచెం స్మాల్ అండ్ ఎమర్జింగ్ కొత్త చిన్న కంపెనీస్లో పెట్టుకుంటే ఏంటంటే నీ కార్పస్ సొంత. కాకపోతే ఏంటంటే దీనికి నీ టైం ఉండాలి, నీ నాలెడ్జ్ ఉండాలి, ఆర్ ఒక అడ్వైజర్ తీసుకొని. ఇవి కూడా అయిపోయాక నువ్వు చేసావు, ఒక కార్పస్ క్రియేట్ అయింది, ఇంకా పెంచుకోవడం. చాలామందికి ఏంటంటే ఆఫ్టర్ మనకేంటంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే చేస్తున్న పని చేస్తా ఉంటే బోర్ కొట్టేస్తుంది. సో ప్రతిసారి కొత్త ఏంటి అనేది మనం వేసుకున్న సేమ్ బట్టలు వేసుకున్న బోర్ కొట్టేసినట్టే. తిన్న ఫుడ్ సేమ్ తింటా ఉంటే కొంచెం బేకరీకి వెళ్తాము, రెస్టారెంట్కి వెళ్తాము, కొత్త ఐటమ్ ఎలా ట్రై చేస్తాము. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే ఎప్పుడు ఇదేనా, కొద్దిమంది ఇప్పుడు క్రిప్టో వచ్చింది, లేకపోతే ఇంకా కొత్త అసెట్స్ ఏమైనా వచ్చాయి, అందులో పెడితే ఎలా ఉంటుంది, ఇందులో పెడితే ఎలా ఉంటుంది. సో ఇట్స్ క్వైట్ కామన్ నేచర్ ఈ మధ్యలో. సో అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఏంటంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ అయినా ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిఎంఎస్ ఉంది, నెక్స్ట్ ఆబ్వియస్ గ్రోత్. సో ఈ మ్యూచువల్ ఫండ్కి ఏంటి అమౌంట్ రిస్ట్రిక్షన్ లేదు. మనము చిన్న 500 రూపాయలు ప్రతి మంత్ నుంచి ఎంతైనా పెట్టవచ్చు. లంసమ్ అయితే 5,000 రూపాయల మినిమం నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. పిఎంఎస్ వచ్చేసి ఒక 50 లక్షలు మినిమం అనమాట. సో ఈ చాలా కంపెనీస్ ఉన్నాయి పిఎంఎస్ కంపెనీస్. ఇందులో నీకు టైం లేదు, బట్ నీకు క్యాపిటల్ గ్రోత్ కావాలి. అలాంటప్పుడు ఈ ఫండ్ మేనేజర్, పిఎంఎస్ ఫండ్ మేనేజర్ నీకు సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసేసి వాళ్ళు స్టాక్స్ నీ పోర్ట్ఫోలియో వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. సో ఇది కూడా సెబీ అప్రూవ్డ్ ప్లాన్. సో దీంట్లో ఏంటంటే యూజువల్లీ బికాస్ నీ పర్సనలైజ్డ్, నీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, నీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది కాబట్టి దెర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అండ్ మళ్ళీ మనమే మానిటర్ చేసుకోవచ్చు ఎక్కడ మన 50 లక్షలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి. సో మన రిస్క్ని బట్టి కొంచెం ఓన్లీ ఈక్విటీస్కి వెళ్ళాయా, లేదు కొంచెం గోల్డ్లో పెడదాం అనుకున్నామా, డెట్లో పెడదాం అనుకున్నామా, దాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఓన్లీ చూడాల్సింది మానిటరింగ్ చేసుకుంటే చాలు, పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఆర్ నువ్వు లాగిన్ చేసుకొని చూసుకోవడమే తప్ప ఆటోమేటిక్గా ఎలా మ్యూచువల్ ఫండ్స్ ఎలా అవుతున్నాయి పిఎంఎస్ కూడా అంతే అనమాట. సో యూజువల్లీ ఏంటంటే కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉండి రిస్క్ కేపబిలిటీ అండ్ ఇంపార్టెంట్ కొంచెం లాంగ్ టర్మ్కి 3 to 5 years వరకు నాకు డబ్బులు అవసరం లేదు, బికాజ్ ఈ డబ్బులు నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, ఇది ఇంకా పెద్దగా కావాలి గ్రోత్, ఆర్ నేను ఇన్ని ఫండ్స్ మేనేజ్ చేయలేను, ఇంకా మంచి రిటర్న్స్ కావాలి, ఫండ్ మేనేజర్తో నాకు సొంతంగా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు దీనికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది కూడా కాదు, నేను ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంది, ఒక ప్రాపర్టీ అమ్మాను, వంశపారంపర్యంగా మనకు ఆస్తులు వస్తూ ఉంటాయి, ప్లస్ మనకున్న యాసెట్స్ ఉంటాయి, ఆర్ ఆల్రెడీ ఒక 15 ఏళ్ళ జర్నీ ఉంది ఇన్వెస్ట్మెంట్ జర్నీ, మనం ఒక 1 or 2 crores 1 crore జనరేట్ చేసాం, వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఎఫ్స్ అంటారు. సో ఇవి ఏఎఫ్స్ వచ్చేసి ఇక్కడ కూడా 1 crore ఈక్విటీలో అంటే ఈక్విటీలో చేయొచ్చు. ఈక్విటీలో అక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్కి ఇంకా రిస్ట్రిక్షన్స్ తగ్గుతాయి అనమాట. ఇది కూడా సెబీ అప్రూవ్డే. సో మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఆల్రెడీ సెబీ నుంచి లైసెన్స్ తీసుకొని చేయడమే అనమాట. ఏదో పేరు ఎవరు దొరికితే వాళ్ళు వచ్చి ఓపెన్ చేసే స్కీమ్స్ కావు. సో సెబీ రిజిస్టర్డా కాదని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఏఎఫ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రిటర్న్స్ కెన్ బి హయ్యర్, బికాజ్ వాళ్ళు ఓన్లీ ఈక్విటీలోనే కాకుండా రకరకాల ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు, అన్లిస్టెడ్ వాటిలో పెట్టగలుగుతారు, కావాలంటే మార్కెట్ని బట్టి గోల్డ్ వైపు షిఫ్ట్ అవ్వచ్చు, మార్కెట్ని బట్టి హెడ్జింగ్ తీసుకోవచ్చు, లీవరేజ్ తీసుకోవచ్చు. లీవరేజ్ అంటే ఏంటంటే ₹1,00,000 ఉంటే 2 లక్షల వరకు టెంపరీ కొనేసుకోవచ్చు. సో జనరేట్స్ అనే మన క్యాపిటల్కి రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయొచ్చు. సో అండ్ ఇది పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీనివల్ల మచ్ హయ్యర్ 30-40% అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. నీ క్యాపిటల్, నీ వెల్త్ని బట్టి నువ్వు కన్జర్వేటివ్గా రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళొచ్చు, ఆర్ ఈక్విటీ వెళ్ళొచ్చు. సో
ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మార్కెట్లో నీ క్యాపిటల్ తగ్గట్టు, అవును. నీ రిస్క్ కేపబిలిటీ తగ్గట్టు మచ్ హైయర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మంచి అడ్వైజర్ మంచి కొంచెం రీసెర్చ్ చేసుకుంటే అవి కూడా మీకు విషయాలన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఎట్లాగో మీరు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి Yeah. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. షూర్. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.